ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మన యూట్యూబ్ ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మరి దేవుని కృపగా నేను మొట్టమొదటిగా భావిస్తూ ఉన్నాను. ఆ తరువాత మీ అందరూ కూడా మరి కొంతమందికి బైబిల్ క్యూస్ నచ్చి ఉండొచ్చు, మరి బైబిల్ ట్రూత్స్, మరి బైబిల్ స్టోరీస్, అలాగే షార్ట్ మెసేజెస్ కూడా నచ్చిన వాళ్ళు ఉండే ఉంటారు. మరి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వీడియోస్ ద్వారా, ఈ యొక్క షార్ట్ మెసేజెస్ ద్వారా మీ అందరూ కూడా బలపడుతున్నారని నేను నమ్మి ఉన్నాను. అంత మాత్రమే కాదు, కానీ మరి సబ్స్క్రైబర్స్గా నేను ఫీల్ అవుతా లేదు, కానీ నాకు దేవుడిచ్చిన సంఘంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి నాయన, ఆన్లైన్ ద్వారా కూడా, ఈ సోషల్ మీడియా ద్వారా కూడా నాయన నీ సువార్తను ప్రకటించుటకు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ఈ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘ బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి. మరి సబ్స్క్రైబర్స్ కాదు, కానీ ప్రభా, నీవు నాకు ఇచ్చిన సంఘముగా నేను భావిస్తూ ఇది మొదలుకొని ప్రభా, ఇదిగో నాయన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డల్ని వాళ్ళకున్నటువంటి ప్రతి అక్కర్ల అవసరతలను తీర్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఫర్దర్గా దేవుని చిత్తమైతే తప్పకుండా సత్యమైన సువార్తను ప్రకటిస్తానని నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, కానీ మరి మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ కామెంట్స్ని మాకు తెలియపరచండి, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచండి. అంత మాత్రమే కాదు, కానీ మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలకు, ప్రతి ఒక్క అక్కర్ల అవసరతలో, బలహీనతలతో ఉన్న బిడ్డలతో ఖచ్చితంగా ఈ ఛానల్ గురించి తెలియపరచండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.